iQOO 15 ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయింది. OnePlus 15 అక్టోబర్ 27వ తేదీన అయితే లాంచ్ అవబోతుంది. ఈ రెండు మొబైల్స్ అయితే ఆల్రెడీ ఒక మొబైల్ చైనా లాంచ్ అయిపోయింది, ఒక మొబైల్ లాంచ్ అవుతుంది. ఈ రెండు మొబైల్స్ అయితే ఈ రోజు అయితే కంపేర్ చేద్దాం. ఈ రెండు మొబైల్స్ ఖచ్చితంగా అయితే మన ఇండియాకి అయితే వస్తాయి కాబట్టి ఈ రెండు మొబైల్స్ అయితే మనం పక్క అయితే కంపేర్ చేయాలి. ఆల్రెడీ లాస్ట్ టైం మనం iQOO 13 OnePlus 13 కంపేర్ చేస్తాం. ఆ వీడియో బాగా వెళ్ళింది. ఇది కూడా బాగా వెళ్తుంది అనుకుంటున్నాం. ఇది కూడా సేమ్ iQOO 15 OnePlus 15 ఈ రెండు మొబైల్స్ అయితే కంపేర్ చేసి అయితే వీడియో చేస్తున్నాం. ఈ రెండు మొబైల్స్ అయితే మన ఇండియాకి అయితే రాబోతుంది. ఈ రెండు మొబైల్స్ అయితే మన ఇండియాకి అయితే నవంబర్ నెలలో అయితే పక్క వచ్చేస్తాయి. అంటే iQOO 15 లేట్ అవ్వచ్చేమో కానీ OnePlus 15 అయితే ఫాస్ట్ గా వచ్చేస్తుంది. నవంబర్ లో అయితే పక్క వచ్చేస్తుంది. ఈ రెండు మొబైల్స్ మన ఇండియాకి వస్తున్నప్పుడు ఏ ప్రైస్ తో రావచ్చు, ఏ స్పెక్స్ తో వస్తాయి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. నా పేరు అఖిల్, మీరు చూస్తున్నారు అఖిల్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. iQOO 15 యొక్క డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.85 ఇంచ్ 2K LTPO AMOLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్, 6000 nits పీక్ బ్రైట్నెస్. iQOO 15 యొక్క డిస్ప్లే. OnePlus 15 యొక్క డిస్ప్లే చూసుకుందాం. OnePlus 15 యొక్క డిస్ప్లే 1.5K డిస్ప్లే, 6.78 ఇంచ్ 1.5K LTPO AMOLED డిస్ప్లే. సేమ్ డిస్ప్లే కాకపోతే ఇందులో 165 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. ఇంకా ఇది 7000 nits పీక్ బ్రైట్నెస్. ఈ రెండు మొబైల్స్ మనకి డిఫరెన్స్ ఎక్కడ కనబడుతుంది అంటే iQOO 15 లోనే 2K డిస్ప్లే కానీ OnePlus 15 లోనే 1.5K డిస్ప్లే కానీ అదే OnePlus 15 లోనే 165 Hz రిఫ్రెష్ రేట్, iQOO 15 లోనే 144 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే. ప్లస్ iQOO 15 లోనే 6000 nits పీక్ బ్రైట్నెస్, OnePlus 15 లో 7000 nits పీక్ బ్రైట్నెస్. ఇక్కడ ఒక స్టెప్ OnePlus 15 ఎక్స్ట్రా ఉంటది. కెమెరాస్ చూసుకున్నట్లయితే iQOO 15 లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, OIS ఉంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇంకా 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్, ఇది టెలిఫోటో లెన్స్ కూడా వాడవచ్చు. 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, ఈ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉపయోగించి 3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ అయితే చేయవచ్చు. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. బ్యాక్ 8K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ అయితే చేయవచ్చు. అదే బ్యాక్ 4K 60 FPS అయితే వీడియో రికార్డింగ్ అయితే చేయవచ్చు. ఈ 4K 60 FPS లో వీడియో ఉంది కదా, ఆ వీడియోలో ఆ 4K 60 FPS లోనే డాల్బీ విజన్ వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ అయితే చేయవచ్చు. ఇంకా HDR వీడియో కూడా రికార్డ్ చేయవచ్చు. ఫ్రంట్ 4K 60 FPS వీడియో రికార్డింగ్ సేమ్. నెక్స్ట్ OnePlus 15 లో ఇక్కడ కూడా సేమ్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, ఇది కూడా సేమ్ 3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ అయితే చేయవచ్చు. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 30 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 8K 30 FPS లో అయితే వీడియో రికార్డింగ్ అయితే చేయవచ్చు బ్యాక్. ప్లస్ 4K 60 FPS లో అయితే వీడియో రికార్డింగ్ అయితే చేయవచ్చు. సేమ్ ఇందులో కూడా డాల్బీ విజన్ రికార్డ్ చేసుకోవచ్చు. 4K 60 HDR వీడియోస్ కూడా. ఇంకా 4K 60 FPS లో అయితే ఫ్రంట్ అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది కెమెరాస్ ప్రకారం రెండు సేమ్ టు సేమ్ అయితే ఉంటాయి. వేరే లాస్ట్ జనరేషన్ OnePlus 13 ఉంది కదా, OnePlus 13 లో లాస్ట్ టైం హెసల్బ్లేడ్ పార్ట్నర్షిప్ అయితే ఉండేది. ఇప్పుడు OnePlus 15 లో పార్ట్నర్షిప్ అయితే తీస్తారు. కెమెరాస్ ప్రకారం రెండు సేమ్, రెండిట్లో ఎటువంటి పార్ట్నర్షిప్ లేదు. ప్లస్ రెండు సేమ్ కెమెరా సెటప్ కాబట్టి కెమెరాస్ ప్రకారం సేమ్ టు సేమ్. ఇప్పుడు రెండిట్లో కెమెరా సేమ్ కదా, ఈ రెండు మొబైల్స్ లో OnePlus 15 ఒక స్టెప్ ముందు ఉంటది. ఎందుకంటే ఇందులో డీటెయిల్స్ అయితే బాగా చూపిస్తుంది. శాంపిల్స్ ప్రకారం కానీ ఏ విధంగా సరే OnePlus 15 అయితే ఒక చిన్న స్టెప్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది iQOO 15 తో కంపేర్ చేసినట్లయితే. ఈ డిస్ప్లే కెమెరా రెండిట్లో కూడా ఒక్కొక్క స్టెప్ OnePlus 15 ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు బ్యాటరీలో చూద్దాం ఏది గెలుస్తుందో. బ్యాటరీ తీసుకున్నట్లయితే iQOO 15 వచ్చేసి 7000 mAh బ్యాటరీ, 100 వాట్ వైడ్ చార్జర్. ఫస్ట్ టైం iQOO వైర్లెస్ ఛార్జింగ్ అయితే తెచ్చింది. 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ తెచ్చారు నెక్స్ట్ OnePlus 15 లో. అందులో బ్యాటరీ తీసుకున్నట్లయితే 7300 mAh బ్యాటరీ, 120 వాట్ వైడ్ ఛార్జర్ అయితే ఉపయోగించారు. ఇందులో 50 వాట్ వైర్లెస్ ఛార్జర్ అయితే ఉపయోగించారు. 10 వాట్ రివర్స్ వైర్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ప్రకారం కూడా ఇక్కడ ఒక స్టెప్ ఎక్స్ట్రా OnePlus 15 ఉంటది. ఎందుకంటే ఇది 7000, ఇది 7300, ఇది 100, ఇది 120 వాట్, ఇది 40, ఇది 50 వాట్. ప్లస్ అడిషనల్ గా ఇందులో రివర్స్ వైర్ ఛార్జర్ కూడా ఉంది. కాబట్టి బ్యాటరీ ప్రకారం ఒక స్టెప్ OnePlus 13 ఎక్స్ట్రా ఉంటది. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ప్రకారం రెండు మొబైల్స్ ని కంపేర్ పక్క చేయాలి. ఎందుకంటే రెండు గేమింగ్ ఓరియంటెడ్ మొబైల్స్ కాబట్టి పెర్ఫార్మెన్స్ లో ఏది ఫస్ట్ వస్తుందో చూద్దాం. iQOO 15 OnePlus 15 రెండు మొబైల్స్ కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే ఉపయోగించారు. రెండు మొబైల్స్ కూడా సేమ్ 8 Gen 5 ప్రాసెసర్ ఉపయోగించారు. కాకపోతే ఇందులో అడిషనల్ గా సూపర్ కంపెనీ Q3 చిప్ అయితే ఉపయోగించారు. iQOO 13 లోనే Q2 చిప్ ని ఉపయోగించారు. ఇందులో Q3 చిప్ అయితే ఉపయోగించారు. ఇది గేమింగ్ లో ఒక భాగంగా మాట్లాడుకోవచ్చు. రెండిట్లో కూడా 4 మిలియన్ ప్లస్ అయితే యాంటీ స్కోర్ చేయగలదు. ఎందుకంటే రెండిట్లో ఒకటే ప్రాసెసర్ కాబట్టి. రెండిట్లో ర్యామ్ LPDDR5X, రెండు మొబైల్స్ కూడా ర్యామ్ LPDDR5X, రెండు మొబైల్స్ కూడా స్టోరేజ్ UFS 4.1, ఫాస్ట్ స్టోరేజ్ కాబట్టి గేమింగ్ కి మల్టీ టాస్కింగ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. రెండు కూడా BGMI 120 FPS అయితే హ్యాండిల్ చేస్తుంది. ఈ iQOO 15 144 Hz రిఫ్రెష్ రేట్ కదా, ఈ 144 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న గేమ్ ఏదైనా సరే స్మూత్ గా రన్ చేస్తుంది. OnePlus 13 ఉంది కదా, అది 165
145Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఏ గేమర్ సరే స్మూత్ గా అయితే రన్ అవుతుంది. నెక్స్ట్ దీనిలో బిల్డ్ క్వాలిటీ తీసుకుందాం. పెర్ఫార్మెన్స్ చూస్తాం, బిల్డ్ క్వాలిటీ బాగుండాలి కదా. రెండిట్లో బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే ఫస్ట్ iQOO 15 లోనే OnePlus 15 లో రెండిట్లో సేమ్ బిల్డ్ క్వాలిటీ అంటే రెండు మొబైల్స్ లో కూడా బ్యాక్ ఫ్రంట్ గ్లాస్, రెండు మొబైల్స్ లో కూడా బ్యాక్ ఫ్రంట్ గ్లాస్, రెండు మొబైల్స్ లో కూడా సైడ్స్ రెండు మొబైల్స్ లో కూడా అల్యూమినియం ఫ్రేమ్, రెండు మొబైల్స్ లో కూడా. నెక్స్ట్ ఈ iQOO 15 ఉంది కదా, అందులో అడిషనల్ గా బ్యాక్ ప్యానల్ ఉంటది కదా, అది కలర్ మారుతుంది. కలర్ చేంజ్ బ్యాక్ ప్యానల్. అది కలర్ చేంజ్ బ్యాక్ ప్యానల్ అంటే ఎక్కువ కూల్ గా ఉన్నా ఎక్కువ వార్మ్ గా ఉన్నా సరే కలర్స్ అయితే మారుతుంది. ఈ iQOO 15 లోని సాఫ్ట్వేర్ చూసినట్లయితే లాస్ట్ టైం iQOO 13 ఉంది కదా, iQOO 13 లోని ఫంటచ్ 15 అయితే ఉపయోగించారు. మీరు ఇప్పుడు ఫంటచ్ 16 రావాలి కదా అనుకుంటారు. ఈ iQOO Vivo ఫోన్స్ ఉన్నాయి కదా, అందులో ఫంటచ్ ఉండడం వల్ల చాలా మంది కొనట్లేదు, నచ్చదు. ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేసి iQOO 15 లోని Argin-OS 6 అయితే ఇచ్చారు. ఇది ఆల్రెడీ చైనాలో ఉంది, మన ఇండియా కూడా నెక్స్ట్ చేస్తారు కాబట్టి ఇది బెస్ట్ అవుతుంది ఫంటచ్ OS తో కంపేర్ చేసినట్లయితే. నెక్స్ట్ OnePlus 15 ఉంది కదా, అందులో Oxygen-OS 16 మీద అయితే రన్ అవుతుంది. రెండు మొబైల్స్ కూడా 6 years ప్లస్ అయితే అప్డేట్స్ అయితే గ్యారంటీ ఇస్తాయి. ఇది ఎక్స్పెక్టేషన్ మాత్రమే, ఇది నిజమైతే చెప్పను. రెండు మొబైల్స్ కూడా Android 16 మీద అయితే రన్ అవుతున్నాయి. ఈ iQOO 15 ఉంది కదా, మరి స్టార్టింగ్ లో చెప్పాను మన ఇండియాకి ఎంత ప్రైజ్ వస్తాయి అని, చెప్పకపోతే డిసప్పాయింట్ అవుతాం కదా. iQOO 15 ఉంది కదా, iQOO 15 అయితే మన ఇండియాకి అయితే 51,000 to 55,000 బిట్వీన్ ఆ ప్రైజ్ అయితే రావచ్చు. ఈ OnePlus 15 ఉంది కదా, అదైతే 75,000 to 80,000 బిట్వీన్ అయితే రావచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్స్ లో అయితే ఈ మొబైల్స్ అయితే వస్తున్నాయి. ఇప్పటిదాకా మనం స్పెక్స్ అని చూసాం కదా, డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ, పర్ఫార్మెన్స్ అని. అన్నిటిలో OnePlus 15 ఒక్కొక్క స్టెప్ ఎక్స్ట్రా పొందింది. కాకపోతే ప్రైస్ సెగ్మెంట్ లోనే 5 పాయింట్స్ అయితే iQOO 15 అయితే ఎక్స్ట్రా అయితే పొందింది. అంటే ఎందుకు, ఇది 20,000 ప్రైస్ గ్యాప్ అయితే వస్తుంది కాబట్టి iQOO 15 ఆ ప్రైస్ లో బెస్ట్ మొబైల్. లాస్ట్ టైం iQOO 13 ఉంది కదా, అది కూడా ప్రైస్ కి బెస్ట్ అనిపించుకుంది. ఇది కూడా నెక్స్ట్ అనిపించుకుంటుంది బెస్ట్ అని. మీరు లాస్ట్ టైం మన జనరేషన్ ఉంది కదా, లాస్ట్ జనరేషన్ iQOO 13, OnePlus 13, ఈ రెండు మొబైల్స్ ఏది కొనాలని చెప్పి డౌట్ వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే కింద లింక్ పెడతాను, నా వీడియో చూడండి. చూసా మీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తుంది ఈ మొబైల్ కొనాలని. ఆ వీడియో నేను చాలా బాగా చేస్తాను, మీరు చూడాలనుకుంటే పక్కా చూడండి, కింద లింక్ ఇస్తాను. iQOO 15, OnePlus 15 ఇప్పుడు మనం చెప్పాం కదా, మాట్లాడుకున్నాం కదా. సో ఈ కంక్లూజన్ ఏంటంటే iQOO 15, OnePlus 15 ఈ రెండు మొబైల్స్ ఉన్నాయి కదా, ఇవి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న స్పెక్స్ చైనా స్పెక్స్, అంటే చైనాలో రిలీజ్ అయ్యి కదా ఆ మొబైల్ యొక్క స్పెక్స్ మాత్రమే. మన ఇండియాకి రాబోయేకి స్పెక్స్ లో చేంజెస్ చేయవచ్చు. అదే ఇవే స్పెక్స్ వస్తాయి అంటే క్వశ్చన్ మార్కే. ఈ రెండు మొబైల్స్ లాంచ్ అయ్యాక మన ఛానల్ అయితే పక్కా వీడియోస్ వస్తుంది. అది మీరు చూడాలనుకుంటా మీరు ఏం చేయాలి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ అయితే ఎప్పుడు ఫాలో అవుతుండండి. ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.